ఒకప్పుడు టెలికాం, ఇన్ఫ్రా, ఫైనాన్స్ రంగాల్లో దిగ్గజంగా ఉన్న అనిల్ అంబానీ గ్రూప్ 2021లో 24,000 కోట్ల బాండ్ డిఫాల్ట్ చేసి దివాళా దశకు చేరింది. 1 లైక్ ప్లీజ్. అయితే తిరిగి లేచింది ఎలా? ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. ముందు ఆస్తుల అమ్మకం. హైడ్రో, విండ్ ప్రాజెక్ట్స్ అమ్మీరేట్ క్లీన్ చేశారు. ద్వితీయంగా బ్యాంకులతో సెటిల్మెంట్స్. ఐడిబిఐ, ఐసిఐసిఐ, యాక్సిస్ బ్యాంకులతో ఒప్పందాలు చేసి రుణాలు తీర్చారు. తర్వాత విదేశీ పెట్టుబడులు 2,930 కోట్లు ఎఫ్సిసిబిఎస్ ద్వారా సమీకరించారు. కొనసాగుతూ రిన్యూవబుల్స్ పై ఫోకస్. భూటాన్లో సోలార్, హైడ్రో ప్రాజెక్ట్స్ లాంచ్ చేశారు. ఇవన్నీ చోటు చేసుకున్నప్పుడు అనిల్ అంబానీ కొడుకులు అన్మోల్, అంసుల్ కీలక పాత్ర పోషించారు. అన్మోల్ రిలయన్స్ క్యాపిటల్ ని రీబిల్డ్ చేసి నిప్పాన్ తీసుకొచ్చాడు. అంసుల్ నూతన ఐడియాలతో రిన్యూవబుల్స్, డిజిటల్ ఫైనాన్స్ పై ఫోకస్ పెట్టాడు. స్టూడెంట్స్ కు మెసేజ్: డెట్ ఉన్న ప్రణాళికతో, కొత్త నాయకత్వంతో తిరిగి రావచ్చు.